విభజన చట్టంలో పెట్టిన హామీలు అయిన తర్వాత ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎవరూ నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. ఎక్కడా 1% ఓటు రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు. అలాంటిది కనీసం వాళ్ళు అంతవరకు అన్యాయం చేస్తే మీరు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన అంశాలు కూడా చేయకుండా తిరిగి నా మీద ఎదురుదాడి చేయడం ఎంతవరకు సబబని అడుగుతున్నా. నేను అడిగింది మీ తరపున రాష్ట్రానికి న్యాయం చేయమని. ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కరు వచ్చి రాష్ట్రాన్ని బలహీనపరిచే విధంగా మాట్లాడడం సబబు కాదు. ఏదేమైనా నేను చూస్తున్నాను, ప్రజల్లో చాలా ఆవేశం ఉంది, ఆవేదన ఉంది, అన్యాయం జరిగిందనే బాధ ఉంది. అందుకే మీ అందరి యొక్క వాయిస్ కింద, మీ అందరి మాట కింద నేను పోరాడుతున్నా. తప్పకుండా విజయాన్ని సాధిస్తాం. దాంట్లో సెకండ్ థాటే లేదు, ఆలోచనే లేదు.